హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఒక 2 నెలలు అవుతుంది నేను వీడియో పెట్టి. కొంచెం మా పాతిల్లు పగలగొట్టినాము, అది రిమోడలింగ్ చేయించుకుంటున్నాము. దానివల్ల పెట్టలేదు. అట్లాగే కొంతమంది డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నారు, కరీంనగర్ నుంచి, సిరిసిల్ల నుంచి, ఆదిలాబాద్ నుంచి ఎట్లా వస్తున్నారు. ప్లస్ ఏంటంటే నేను మధ్యలో కేరళ పోయాను, దానివల్ల కొంచెం రాలేకపోయాను ఈ 2 నెలలు. ఇంతలో ఒక పురుగు ఉంది కదా, అల్లం మహేష్ అని. పోనీలో వాడు బతుకుతాడు. వాళ్ళ ఊరు నుంచి ఖాళీ చేయించినారు, వాడు ఉద్యోగం పోయింది, అన్నీ పోయినాయి, అన్ని పరంగా నష్టపోయాడు. వాడు చేసిన తప్పులకే, దాంట్లో నా తప్పు కూడా ఉందండి. అలాంటి అతవులకి గురోపదేశం ఇవ్వడము నా తప్పు. అందరూ మంచోళ్ళండి, కాకపోతే ఒక నియమం ఉందండి. ఎంత శత్రువైనా సరే గురుపాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలండి. నేను కూడా అలా అనుకుని వాడికి ఒక అవకాశం ఇచ్చినాను, కానీ వాడు దాన్ని చేతకంతనకని తీసుకున్నాడు. తర్వాత వాడైతే రిలీజ్ అవుతాడేమో, ఉద్యోగం పోయిన తర్వాత సరే మనం చేసింది ఆడపిల్లల విషయంలో తప్పు, గురువుగారు ఈ విధంగా మిమ్మల్ని శిక్షించారు, ఇట్లా శపించారు, ఆ శాపమే తగిలిందేమో, ఆ కర్మఫలం మనం అనుభవిస్తున్నామేమో అని రిలీజ్ కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసి నేను పంపిన ఆడియో మెసేజ్ వాడు పంపిస్తున్నాడండి. కానీ వాడు రియాలిటీగా పంపించట్లేదు. మీకు ఆ వీడియో యూట్యూబ్ ఛానల్ కూడా పెడతాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు సిగరెట్ అలవాటు ఉందండి, నన్ను ఎవరు అబ్జెక్షన్ పెట్టొద్దని. అటాక్ ట్యాబ్లెట్ అండి ఇది, నిద్ర మాత్రలు కాదు, మందు తాగడం కాదు. హెడేక్గా ఉంది మంచు వల్ల. ఇప్పుడే స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడండి. ఈ 2 ఫోటోలు చూడండి, ఈ 2 ఫోటోలు చూడండి. వాడికి నేను ఈ 2 ఫోటోలు నాకు భరత్ అనే అబ్బాయి పంపించాడు, తన స్నేహితుడే. చూసారుగా, ఇది భరత్ వాళ్ళ భార్యతో ఒక టెంపుల్ దగ్గర దిగిన వీడియో, అది ఫోటో అండి. అది ఇది పెట్టి అంత మంచిగా ఉన్నారు కదరా భార్యాభర్తలు ఇద్దరు, టెంపుల్ కాడ ఎక్కడో కూర్చున్నట్టున్నారు, శుభ్రంగా ఉండి భార్యతో కాపురం చేసుకోకుండా ఈ ఆడపిల్లలతో ఎందుకురా నీకు అని చెప్పి మర్యాద గౌరవంగా ఉండరా, కావాలంటే టౌన్లోకి మళ్ళీ వద్దు, కానీ నేను రప్పిస్తాను, మంచి పనులు చేయరా, ఇంక చెడ్డ పనులు చేయకని మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారండి. దాన్ని వాడు ఈ 2 నెలలు నేను హైదరాబాద్ రాలేదు, అదే వర్క్ మళ్ళీ కేరళ వేయించాను కదండి. ఆ వీడియోని నేను డౌన్లోడ్ చేసుకున్నా. వాడు ఒక వీడియో పెట్టాడు రాత్రి, అంతకుముందు ఒక వీడియో పెట్టాడు. క్లారిటీగా చాలామందికి తెలియదండి, వీడు అల్లం మహేష్ ఆలియాజ్ అల్లం శ్రీను, మాల మహేష్, రవికుమార్, ఇన్ని పేర్లతో చలామణి అవుతున్నాడు, 4 పేర్లతోటి. వీటితో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మేము ఎట్లా పట్టుకోవాలో అట్లా పట్టుకుంటామండి. ఎందుకంటే ఆడపిల్లల విషయం కదా, వదిలే ప్రసక్తి అయితే లేదు. వాడికి ఎవరైనా సపోర్ట్ చేస్తుండే వాళ్ళైతే సపోర్ట్ చేయండి. ఏ ఊరో చెప్పారు, కొల్లూరు ఏరియాలో, అర్థమవుతుందా, హైదరాబాదు కొల్లూరు ఊర్లో వాళ్ళ సొంత ఊర్లోంచి తరిమేశారు వాడిని. హైదరాబాదులో సాద్ నగర్ నుంచి తరిమేశారు. అక్కడ కాలవరంలో కూడా వీడిని పుట్టి తరిమేశారు. ఇంకెక్కడో చేరాడు కొల్లూరులో. అక్కడ కూడా వీడి అరాచకాలు ఆగలేదు, మళ్ళీ నన్నే బెదిరిస్తున్నాడు.
మీకు ఇందాక ఈ ఫోటోలు చూపించాను కదా, ఈ 2 ఫోటోలు చూపించాను కదా, దీని కింద నేను ఏ ఆడియో పెట్టానో చూడండి. ప్లే చేస్తున్నాను, క్లియర్గా వినండి. ఇప్పుడు మీ ఫోటోలు ఉన్నాయి చూసా, భార్య భర్తలు ఎంత ముచ్చటగా ఉన్నాయి. అలా ఉండాలని నీ భార్య కోరుకుంటే నేను వదిలేసిరా. మారలను. కాలాపురంలో దెబ్బలు తిన్న బుద్ధి రాదు. రేపు ఉదయం తెల్లారితే నీ జీవితం ఏంటో నీ చేతిలో ఉండదు. నేను హైదరాబాద్లో ఆడలు కొట్టేస్తాను, ఇది మాత్రం పక్క. ఇంతకుముందు అల్లం మహేష్ అంటే యూట్యూబ్లో చూసేసి చాలామంది బయటికి వెళ్ళిపోయారు, అది మర్చిపోయారు. ఇప్పుడు నీకు నువ్వే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నీ ముఖాన్ని రివీల్ చేసుకున్నావు. ప్లస్ నువ్వు పెట్టిన సీక్రెట్ అవన్నీ ఆల్రెడీ నీ యూట్యూబ్లో చెప్పేస్తున్నావు. కామెంట్ బాక్స్ ఆన్ చేసుకోవటం, రేపు నువ్వు వచ్చే కాల్స్కి రెస్పాండ్ అయితే చాలు నువ్వు. ఓకేనా? జాగ్రత్తనైనా కామెంట్ బాక్స్ ఆన్ చేసుకోవడం ముందు అల్లం మహేష్ ఆలియాజ్ ఆల్ మహేష్ ఆలియాజ్ అల్లం శ్రీను, నువ్వెవరినో ఒక అమ్మాయిని కలబెట్టు, జిమెయిల్ అకౌంట్లోకి పోయి అవి కూడా నాకు వచ్చినాయి. వాళ్ళ నాన్న సిఐ అంట, అతను నాకు కాల్ చేశారు. అర్థమవుతుందా? వాళ్ళది వరంగల్ అంట, పెద్దపల్లి అంట. అర్థమవుతుందా? అవి కూడా నాకు మొత్తం ఆడియోతో పాటు మొత్తం వచ్చినాయి. రేపు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆపుడుకుంటావు, లేదా చూద్దాం, లేకుంటే చూద్దాం. ఇప్పుడు జైల్లో ఉంటావు,